జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సమయపాలన లేక గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఆలస్యానికి చింతిస్తూ చైర్మన్ లోకేశ్వరి సభకు క్షమాపణలు తెలియజేశారు. అయితే సమావేశం ప్రారంభం కాగానే సాధారణ ఎజెండాకు బదులు బడ్జెట్ ప్రస్తావన తీసుకురావడంతో వైస్ చైర్మన్ నరసింహులు మరియు కమిషనర్ మధ్య ఘాటైన చర్చ జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు చొరవ తీసుకుని సాధారణ సమావేశంలో బడ్జెట్ అంశాలను తేవడం సభ ఉల్లంఘన అవుతుందని పేర్కొంటూ అరగంట విరామం తర్వాత సాధారణ ఎజెండా మొదలుపెట్టాలని సూచించారు. విరామం అనంతరం సమావేశం తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభ రసబసగా మారి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పూర్తిగా వాయిదా పడింది. ఆలస్యం చేస్తున్నారు, వస్తారమ్మా. దయచేసి అందుకేనమ్మా నేను సమావేశానికి ఆలస్యమైందని క్షమించండి అన్నారమ్మా. చెప్తాను కదా అధ్యక్ష, నేను దానికోసమే క్షమించండి ఆలస్యమైంది అని చెప్పినానమ్మా. అది నేను కూడా చెప్పేస్తా అధ్యక్ష. చదవాలన్నా ఏ విధంగా మా సభ్యులు అధ్యక్షులు మాట్లాడుకుని చెప్పినప్పుడు మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు? మీకు ఏముందా బడ్జెట్ లో మీరేమన్నా సంబంధించే ఉండండి. మీరు ఎందుకు దాని గురించి ఎందుకంటే ఇది ముందు పెట్టాము పెట్టుకున్నాము సార్. ఇది 11 గంటలు టైం పెట్టాము. ఎందుకు నిర్ణయం చేయండి సార్. మేము ఏమాడుతున్నాం సభలో అందరూ అధ్యక్షులు మాట్లాడుతుంది జనరల్ మీద అంశం మాట్లాడుతున్నాము. మా సభలో నిర్ణయిస్తున్నాము ముందు చదవాలని. మా సభ కాదని మీరేం చదవాలి? చదువుతాను సార్. ఈ వర్కర్స్ సాధారణ వర్కర్స్ ఎప్పుడో లేబర్ పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళు లేకపోతే ఈరోజు ఆదరణ మొత్తం పని నిలబడిపోతుంది. అలాంటప్పుడు సెప్టెంబర్లో అయిపోతుంది. మీకు తెలుసు, చైర్పర్సన్ తెలుసు, అందరూ తెలుసు. ఇది నిరంతరంగా వాళ్ళు వర్కర్స్ మనం ఎప్పుడు ఆదరణ కోసం పిలిపించేది. అయినా మీరు దీన్ని తెలిసి కూడా ఏమంటే ఒక అధికారిగా సమాధానం ఇలాగే ఉంటుందా? ఇది కరెక్టేనా? ఎందుకు 3 నెలలు మీరు నిలబడ్డా? అంటే 3 నెలలకు మనం ఈరోజు మేము ఈ సభలు ఆమోదించలేకపోయాం అనుకో, ఈ నెల నుంచే తీసుకుంటా అంటారు. అంటే 3 నెలలు తేకపోయినా వాళ్ళ దగ్గర మనం లేబర్స్ గా పనిచేసుకుని వాళ్ళు ఒక వర్కర్స్ గా ఈరోజు ఆపద పరిస్థితులనే కాక వాళ్ళు పొద్దున్నే 20 వాళ్ళు మీటింగ్ చక్రంగా వర్కర్స్ గా పనిచేసుకునే వాళ్ళు వాళ్ళ శాలరీ చెల్లించడానికి వాళ్ళు శాలరీ చెల్లించి వాళ్ళని మనం కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకోలేకపోతే ఏది ఏం మళ్ళీ ఏ విధంగా ఒక పరిపాలన కానీ ఒక అధికారి కానీ పబ్లిక్ ఏం సమాధానం చెప్తాం చెప్పండి. మన జీతాలంటే వస్తున్నది కమిషనర్ చక్కెర పెట్టాలని సాగతాము. 3 నెలలు వర్కర్స్ పనిచేస్తుంటే వాళ్ళ జీతాలు మాకు కనిపించలేదా? వాళ్ళ కుటుంబాలు ఏమైనా పెట్టారా? పెట్టామండి. ఎక్కడ వేస్తారు? సెప్టెంబర్ డిసెంబర్ అంటే 3 నెలలు రిటైర్ పర్మిషన్ లేకోకుండా పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఏ ఆర్డర్తో ఏ రైతు పనిచేసుకుంటారు, ఏ హక్కుతో పనిచేసుకుంటారు. మీకు రైట్ పవర్ పర్మిషన్ లేకుండా 3 నెలలు పనిచేసుకుంటున్నారు. ఎట్లా అంటే దీనికి సమాధానం చెప్పాల్సిందే. అదే సార్ గౌరవ వచ్చారు గారికి ఇది 5-10 నుంచే మనం కంటిన్యూ చేయాలా? వాస్తవమే కాదు. 5-12 మీటింగ్లో పెట్టినప్పుడు సభలతో మళ్ళీ పెట్టండి చెప్తున్నారు వల్ల నవంబర్ నెలలో ఫినాన్షియల్ ఆర్డర్స్ తీసుకొని వర్కర్లను పని చేసుకుంటున్నాము. వాళ్ళ ఛార్జీ బిల్లు పెట్టాము. మీరు లాస్ట్ వాక్యం చదవండి ఒకసారి. ముందస్తు అనుమతి మంజూరు చేసిన చైర్పర్సన్ గారికి చర్యను ప్రయారిటీ చేయవలసిందిగా కౌన్సిల్ గారికి పోవడం అయింది. దీంట్లో బడ్జెట్ సమావేశంలో వాళ్ళకి ఇంకా క్లారిటీ వచ్చే ఉంది కాబట్టి నెక్స్ట్ మాకెందుకు ఇచ్చారు? మీ ఇష్టాలు మీరు మాకంటే అందరి తీర్మానంతో కూడా కావాలి. మీరు మా సభ్యులు అడిగేవారు బాగుంటుంది. ఇలా దయచేసి అభ్యర్థులు మీరు
మనం అంత చెప్పిన మీరు బడ్జెట్ మీటింగ్స్ అర్థం చెప్పిన తర్వాత మరి మీరు ఒకసారి బడ్జెట్ సమావేశంలో మధ్యలో అజెండా పెట్టొచ్చా వాయిదా వేయాలి కదా మామూలు చర్చ చేసి దాంట్లో ఏమైనా కొన్ని వాయిదా వేసుకోవచ్చు మీరు అన్ని వాయిదా చెప్పడానికి మీరు అన్ని వాయిదా చెప్పడానికి మీకు వాయిదా నేను అడగట్లేదు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్సీ కాదు వివరణ అనుకునే కౌన్సిల్ సభ్యులు మీరు 4 మంత్రులు ఈ సమావేశంలో ఎప్పుడు జరగలేదు ఇట్లా. ఎవరి స్వలాభం కోసం ఏం చేస్తున్నారు? ఇంతమంది వెయిట్ చేస్తారా మీరు? మీ ఇష్టానికి వెయిట్ చేసుకోవడానికి ఇదేనా పని చేసేది? పొద్దున్నే ఏం చేస్తారు ఈరోజు? అన్ని వాయిదాలు చేయడానికి ఇంట్లో కూర్చుంటే ఇక్కడికి వచ్చా నాయక పని. ఇది మీకు ఎంత బాగుందో, ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా ఉందో మాకైతే తెలియట్లే. మరి దీంట్లో కౌన్సిలర్లు ఆ మీటింగ్ కాదు ఇంకేంటన్నా? ఇది మీటింగ్ ఎలా వచ్చింది? పడుకోవడానికి రాలే. అదే మీ ఇష్టానికి మీ చేతిలో ఉందని చెప్పేసి ఏమన్నా వచ్చినందుకు ఇంతమంది కౌన్సిలర్ కూర్చొని పడుకోవడానికి వచ్చినారా? ఏసీ రూముల్లో ఇది పాపం చెట్టుగా మిగిలిపోతుంది. ఈ రోజు సువర్ణాక్షరాలతో రాసుకోండి బాగా ప్రతి ఒక్కరు. ఇంత పెంటి మీడియా ఉంది, ఇంత మంచి చెడ ఉంది, అంతకంటే కింద కూర్చొని మంత్రాలు చేసి ఇలా తీసుకొచ్చింది ఒక ఘనకార్యంగా. ఇది ఏం మనం కొత్తగా చెప్పుకుంటున్నామా ఏమన్నా? దీన్ని ఈ సబ్జెక్ట్ రొటీన్ ఉంది, ఈ పద్ధతి కొత్తగా రావట్లేదు. కానీ చేయాల్సిందంటే చేత పట్టి ఇక్కడ మాట్లాడుకు కూర్చున్నారు సమాధానం సక్రమంగా చెప్పుకోలేక. ఈ రోజు మున్సిపాలిటీలో చేసిన వ్యవస్థ ఈ పద్ధతి ఇది కూడా రాసుకోండి. ఒక కౌన్సిలర్ మాట్లాడుతుంటే ఒక వైస్ చైర్మన్ మైక్ కూడా కట్ చేయించినారు. అది వాళ్ళ చేత కాని వ్యవస్థ. ప్రజానీకానికి అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిలర్ సమావేశం జరిగింది. ఈరోజు కౌన్సిలర్ సమావేశానికి సభ్యులందరూ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ మీటింగ్ లో ఈరోజు చాలా మంది కౌన్సిలర్ అందరూ ఆలోచన మేరకు ఈరోజు మీటింగ్ వాయిదా వేయడం జరిగింది. మీటింగ్ ఎందుకు వాయిదా వేయడం జరిగిందంటే సరైన బడ్జెట్ లేదు కాబట్టి ఆదోని డెవలప్మెంట్ ప్రజలకి కారణాలు చాలా చేయాలని చాలా ఉంది కాబట్టి
ఎందుకంటే ఆధునిక సంబంధించిన బడ్జెట్ లోన మనం ఎన్నో ఇప్పుడు సరైన టైంలో మనకి నీళ్ళ ట్యాంకులు లేవు, సరైన టైంలో నీళ్ళ ట్యాంకులు లేవు, ట్యాంకర్లు లేకోకుండా ఒకే ట్యాంకర్ ఉంది. తర్వాత జేసీబీలు ఉన్నాయి, జేసీబీలు లేవు, జేసీబీలు కూడా సరైన ప్రజలకు అవసరం ఉన్నప్పుడు చేయలేకపోతున్నాం. తర్వాత మనం నీళ్ళ ట్యాంకర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకి బడ్జెట్ లో కేటాయిస్తే మళ్ళీ మనం కొత్త తెచ్చుకుని మళ్ళీ ప్రజలకు ఏదన్నా చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత ట్రాక్టర్లు, ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ దాంట్లో ట్రాక్టర్లు లేబర్ చెత్తలు తీసిన తర్వాత ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది డ్రైనేజ్ దగ్గర, అక్కడ పబ్లిక్ కానీ అందరూ కానీ చెత్త ఎత్తుకోపోలేని చాలా కంప్లైంట్లు వస్తాయి. అక్కడ కుక్కలు కానీ పందులు కానీ ఎన్నో వేసిన చెత్తలు మరి అంతా అక్కడ గలీజ్ చేస్తూ మళ్ళీ అక్కడ చాలా ప్రాబ్లం చేస్తున్నారు అనమాట కుక్కలు. ఈ విధంగా అన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్స్ అయినా మనకి వర్కర్స్ అందుబాటులో ఉంటే ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ తర్వాత మన నీళ్ళ ట్యాంకర్లు కానీ ఇవన్నీ బడ్జెట్ లోన మనం తెప్పించుకునే దానికి బడ్జెట్ కేటాయించి రేపొద్దున మనం మళ్ళీ వాటిని ప్రజలకి సౌకర్యం ఇంకా పూర్తిగా అందించాలనే విషయం పైన ఆలోచించుకుని ఈ మీటింగ్ వాయిదా జరిగింది. అంతేగాని ఏ విధంగా కారణాలు ఏం లేవు, ఏ కారణాలు కాదు, ఓన్లీ ఆదరణ ప్రజలు దృష్టిలో పెట్టుకుని మేము ఈ విధంగా బడ్జెట్ వాయిదా వేయడం జరిగింది. దయచేసి ఆదరణ ప్రజలు చేయాలని విధానం మీకు తెలియజేస్తున్నాం. నరసింహ మున్సిపల్ వచ్చారు మనం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.